Hi viewers, welcome to Telugu Job Portal. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి మరియు సి కేటగిరీకి చెందిన పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ పాస్, ఎనీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, పీడబ్ల్యూడి తర్వాత మహిళలకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్ మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి December 27th లాస్ట్ డేట్. తర్వాత జాబ్ లొకేషన్ ముంబైతో పాటుగా ఆల్ ఇండియా వైడ్గా ఉన్న రీజనల్ యూనిట్స్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ముందుగా వేకెన్సీస్, ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ వేకెన్సీస్ ఉన్నాయి. సో ముందు స్టెనోగ్రఫీ కేటగిరీ, ఇందులో గ్రేడ్ 2, గ్రేడ్ 3 మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. స్టెనోగ్రఫీ గ్రేడ్ 2లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఇచ్చారు. ఇక్కడ ప్రతి పోస్ట్ కేటగిరీ కూడా వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క శాలరీ అంతా, ఏజ్ లిమిట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రెలవెంట్ కాలంలో మీరు చెక్ చేసుకోండి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఈ పోస్ట్కి 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. కాకపోతే స్టెనోగ్రఫీ పోస్ట్ కాబట్టి మీరు స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. మినిమం 18, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ లిమిట్. వీరికి 35,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ పెడతారు, అది పాస్ అయిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్టెనోగ్రఫీ గ్రేడ్ 3, ఇందులో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కూడా మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మినిమం 50% ఉంటే సరిపోతుంది. తర్వాత 80 words per minute మీకు ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ చేయగల సామర్థ్యం అనేది ఉండాలి. సో వీరికి 25,000 నుంచి శాలరీ అనేది ఉంటుంది. దాంతోపాటు అదర్ ఎలిమెంట్స్లు కూడా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. తర్వాత యూడీసీ పోస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, టోటల్ 5 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో వీరికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, మినిమం 50% మార్క్స్ ఉంటే చాలు. టైపింగ్ ఉంటా కూడా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, జస్ట్ ఆ డిజర్వ్ క్వాలిఫికేషన్. మీకు ఎసెన్షియల్ ఏంటంటే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. సో వీరికి కూడా 18 to 27, సో వీరికి 25,000 నుంచి శాలరీ ఉంటుంది. ముందుగా ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ స్టోర్ కీపర్. ఈ పోస్ట్ టోటల్ ఇందులో మనకి 63 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఇందులో మనకి ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ కానీ, లేదా ఇంజనీరింగ్ డిగ్రీలో మనకి మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్, ఈ డిసిప్లిన్స్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటాయి. అది డిగ్రీ అవ్వచ్చు లేదా ఇంజనీరింగ్ అవ్వచ్చు. ఇక్కడ 60% మార్క్స్ అడగడం జరిగింది వీరికి ఎలిజిబిలిటీ. ఇక్కడ కూడా సేమ్ అదే ఏజ్ లిమిట్, శాలరీ మనకి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వీరికి కూడా ఆబ్జెక్టివ్ టైప్ ముందు ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్. ఏజ్ లిమిట్ మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేసిన ప్రకారమే కాకుండా గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years వరకు ఇవ్వడం జరిగింది, ఓబీసీ వారికి 3. మీరు ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్ ఈ కాలంలో చెక్ చేసుకోండి. డిఫరెంట్ కేటగిరీ వారికి తగ్గట్టుగా అప్లై లిమిట్ సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ముందుగా స్టెనోగ్రఫీ సంబంధించిన ప్యాటర్న్ ఇది గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3కి సంబంధించి. అదేవిధంగా యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hours టైం ఉంటుంది. ఒకవేళ డిజేబిలిటీ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే వారికి ఒక 40 minutes ఎక్కువ ఇవ్వడం జరిగింది. పేపర్ మనకి జనరల్ సిలబస్ ఏది అంటే ఇంగ్లీష్, జీకే, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, యాప్ట్యూడ్, అర్థమెటిక్, ఇవి టాపిక్స్. తర్వాత ఈ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్, ఈ పోస్ట్కి ఏంటంటే సేమ్ అవే 200 marks, 2 hours ఎగ్జామ్ టైం ఉంటుంది. వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి, జీకే, అర్థమెటిక్. ఇందులో మనకి బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తో పాటుగా సైన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అంతా మనకి 12th standard లెవెల్. తర్వాత మనకి డిస్క్రిప్టివ్ పేపర్, యూడీసీ అండ్ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్కి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 marks ఉంటుంది, 3 hours మీకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే వారికి 4 hours వరకు టైం ఇస్తారు. ఇక స్కిల్ టెస్ట్, మనకి స్టెనో సంబంధించిన పోస్ట్కి స్కిల్ టెస్ట్ మీరు పాస్ అవ్వాలి. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఒక్కొక్క కేటగిరీ వారికి అంటే డిక్టేషన్ కానీ, ట్రాన్స్క్రిప్షన్ ఈ విధంగా టైం ఇస్తారు. వారు ఇచ్చిన టైం లోపల మీరు ఆ టెస్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక పేపర్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది, నేటివ్ మార్కింగ్ ఉంటుంది, 0.25 marks అని కట్ చేయడం జరుగుతుంది. తర్వాత శాలరీ, సో ముందుగా
6 months పాటు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అప్పుడు 18,000 per month ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అది పూర్తి అయిపోయిన తర్వాత అంటే దానికంటే ముందే మీకు 1 time గ్రాంట్ కింద 3,000 కూడా ప్రొవైడ్ చేస్తారు. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పూర్తయిన వారికి అప్పుడు ఆ పే స్కేల్లోకి తీసుకుంటారు. లెవెల్ 4, లెవెల్ 6 విధంగా పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వీళ్ళు ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఇది వీళ్ళ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. SC, ST, ఉమెన్, ఎక్స్ సర్వీస్మెన్, PWD వీరికి ఫీజుని మినహాయింపు ఉంది. వీరు పే చేయని అవసరం లేదు. మిగతా వారంలో 100 rupees మీరు ఫీజు పే చేయాలి ఆన్లైన్లో. సో ఇక్కడే మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, పూర్తి సమాచారం ఉంది. డిఫరెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సంబంధించిన గ్రూప్ B and C కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.